మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆదివారం నుండి శనివారం వరకు 12 రాశుల వారికి గ్రహ సంచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అయితే ఈ వారంలో 26వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం ద్వారా అనుకూలమైన ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. అన్ని రాశుల వారికి ఇది వర్తిస్తుంది. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన అనేది మనకు ఎంతో మేలుని కలగచేస్తుంది. అలాగే ఇదే 26వ తేదీ శుక్ర మౌఢ్యము ప్రారంభమవుతుంది. శుక్రుడు సూర్యుడికి దగ్గరికి రావటం వలన ఈ మౌఢ్యం అనేది ఏర్పడుతుంది. ఈ శుక్రమౌఢ్యము ఆరంభము 26 నవంబర్ 2025 నుండి మొదలుకొని 17 ఫిబ్రవరి 2026 వరకు ఉంటుంది. ఈ శుక్రమౌఢ్య కాలములో ఎటువంటి ముహూర్తములు ఉండవు. ఏమున్నా కూడా ఈ నవంబర్ 23 వరకు లాస్ట్ ఉన్నాయి ముహూర్తాలు. తర్వాత మళ్ళీ ఫిబ్రవరి 20 నుండి 20 ఫిబ్రవరి 2026 నుండి మళ్ళీ ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. దీనికి కారణము శుక్రమౌఢ్యము. అది ఈ 26న ప్రారంభమవుతుంది. ఇక 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారము మిశ్రమంగా ఉంటుంది అని చెప్పవచ్చును. కొంచెం పని ఒత్తిడి అనేది ఉంటుంది. సరైన సమయంలో నిద్ర, సరైన సమయంలో భోజనం ఉండేలా చూసుకోండి. శరీరానికి తగిన విశ్రాంతినియండి. కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశం కనబడుతుంది. అది పని ఒత్తిడి అనుకోండి, మానసికంగా లేదా ఆర్థికంగా లేదా శారీరకంగా ఏదో విధంగా ఈ వారం కొంచెం ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ మేషరాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండండి, పొదుపుగా మాట్లాడండి. అన్ని విధాలుగా శ్రేయోదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఎప్పుడు ఉన్నట్టుగానే ఉంటుంది. పెద్దగా తేడా ఏమీ కనబడటం లేదు. కాకపోతే అప్పుల జోలికి మాత్రం వెళ్ళకండి. భవిష్యత్ అవసరాల రీత్యా అప్పుల జోలికి మాత్రం వెళ్ళకండి. మిగిలిన అన్ని విషయాలు మామూలుగానే ఉన్నాయి. కొంచెం మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి ఈ వారంలో మేషరాశి జాతకులు. అలాగే విద్యార్థులైన ఈ రాశి జాతకులు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. చక్కగా చదువుకుంటారని చెప్పవచ్చును. ఉన్నత విద్యకు సంబంధించిన ప్రణాళికలను వేసుకుంటారు. అలాగే కుటుంబపరమైన సమస్యలు, చిక్కులు ఎదురవడానికి అవకాశం ఉంది ఈ మేషరాశి జాతకులకు. కొత్త విషయాలు ముందుకు వస్తాయి. లేనిపోని ఆలోచనలు మనసులో తిరుగుతూ ఉంటాయి. సో కొంచెం బ్రేక్స్ వేయండి. అన్నింటికి ఏవైనా ఉంటే తర్వాత చూసుకోండి. ఇప్పటికి మాత్రం ఎటువంటి వాటిలో తలదూర్చకండి. అన్నింటినీ వాయిదా వేయండి. అలాగే మొత్తంగా చూసుకుంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ మేషరాశి జాతకులకు ఈ వారము కొంచెం ఒత్తిడిగా ఉంటుంది. మిశ్రమ ఫలితాలు అనేవి పొందుతారు. ఈ మేషరాశి జాతకులు ప్రతి నిత్యము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి జాతకులకు ఎప్పుడు ఉన్నట్టుగానే ఉంటుంది. కొంచెం పనులు మందకొడిగా సాగుతాయి. కొంచెం ఆవేశాన్ని తగ్గించుకోవాలి. చేసే పనులు కొంచెం ఆలోచించి చేయండి. అలాగే ఒకరితో మాట్లాడేటప్పుడు, ఒకరికి మాట ఇచ్చేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించండి. 1కి 2 సార్లు ఆలోచించి మాత్రమే అడుగు ముందుకు వేయండి ఈ వృషభ రాశి జాతకులు. లేనిపోని కమిట్మెంట్ల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఈ వృషభ రాశి జాతకులకు. కాబట్టి ఈ వారం కొంచెం ఓపికగా ఉండండి. కొంచెం ఆచితూచి ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఆర్థిక పరంగా పెద్దగా చిక్కులు ఏమీ కనబడటం లేదు. ఎప్పుడు ఉన్నట్టుగానే ఉంటుంది. అలాగే కొంచెం పని ఒత్తిడి కూడా కనబడుతుంది. కుటుంబపరమైన సత్సంబంధాలు కలిగి ఉంటారు. చిన్న పొరపొచ్చాలున్నా కూడా అవి పెద్దగా సీరియస్గా పరిగణింపబడవు. మొత్తంగా చూసుకుంటే కుటుంబ జీవనము సానుకూలంగానే ఉంటుంది. అలాగే ప్రయాణాలు చేసేప్పుడు ఈ వృషభ రాశి జాతకులు కొంచెం జాగ్రత్త వహించండి. పరధ్యానం పనికిరాదు. ఈ వారంలో చిన్న చికాకులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి చిన్న జాగ్రత్తలు వహించండి. కొంచెం ఎవరికైనా మాట ఇచ్చేప్పుడు కానీ, అది ఆర్థిక లావాదేవీ కావచ్చు, లేదా నోటి మాట సహాయమైనా కావచ్చు, ఏదైనా కూడా కొంచెం ఆలోచించి అడుగు ముందుకు వేయండి. అలాగే ప్రయాణాలు చేసేప్పుడు కొంచెం సావధానంగా
ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో చేయండి డ్రైవింగ్. పరధ్యానము పనికిరాదు. ఈ 2 విషయాల్లో జాగ్రత్త వహించండి. అలాగే ఈ వృషభ రాశి జాతకులకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన అభివృద్ధి అనేది కనబడుతుంది. కొంచెం ఏదైనా నూతన ప్రయత్నాలు చేయాలనుకుంటే దానికి సంబంధించిన స్కిల్ సెట్ని నేర్చుకునే సమయము, సమకూర్చుకునే సమయము ఇది. వచ్చే సంవత్సరంలో వీరికి చక్కటి అభివృద్ధి అనేది కనబడుతుంది. కాబట్టి దానికి సంబంధించిన ప్రయత్నాలు ఇప్పటి నుండే చేస్తూ ఉండండి. అలాగే ఈ వృషభ రాశి జాతకులకు ఆర్థిక పరంగా పెద్దగా చిక్కులు ఏమీ కనబడటం లేదు. అలాగే ఈ వృషభ రాశి జాతకులు ప్రతి నిత్యము శివారాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. కొంచెము ఆలోచనల వెల్లువ అనేది మనస్సులో కొంచెం ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించిన టెన్షన్స్, ప్రెషర్స్ ఇవన్నీ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ప్రెషర్ ఏర్పడుతుంది వీటి వల్ల. అలాగే సాధ్యమైనంతగా ధ్యానం చేస్తూ ఉండండి. ఆర్థికపరమైన లావాదేవీలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా వ్యవహరించే ప్రయత్నం చేయండి. అందరినీ కలుపుకొని పోండి. ముఖ్యంగా మిగిలిన అన్ని విషయాల్లో బాగానే ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా కొంచెం పురోగతి అనేది కనబడుతుంది. కొంచెం పని ఒత్తిడి తగ్గే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఈ మిథున రాశి జాతకులకు. అలాగే విద్యార్థులైన ఈ రాశి జాతకులు చక్కగా చదువుకుంటారని చెప్పవచ్చును. సత్ఫలితాలను పొందుతారు. భవిష్యత్తుకే సరైన ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళతారని చెప్పవచ్చును. ఈ మిథున రాశి జాతకులు ప్రతి నిత్యము రాధాకృష్ణుల ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. రాధాదేవి, శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారని గ్రహించగలరు. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ వారము కొంచెం అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. గతంతో పోలిస్తే చేస్తున్న పనులు మెల్లమెల్లగా ముందుకు కదులుతాయి. విజయాల వైపు ప్రయాణం చేస్తారు. కొంచెం ఆర్థికపరమైన ఒత్తిడి సహజంగానే ఉంటుంది ఈ కర్కాటక రాశి పైన. ఎందుకంటే అష్టమశని వీడింది వీరిని. ఆ అష్టమశని వదిలిన ప్రభావం వెంటనే వీరికి కనపడదు. ఎలాగైతే మనము నిద్ర నుండి లేవగానే యాక్టివ్ అవ్వటానికి ఎలా అయితే కొంచెం టైం పడుతుందో ట్రాన్స్ఫర్మేషన్కి, ఆ చేంజ్కి, ఆ ట్రాన్సిషన్కి, ఎలా మనం నిద్ర లేవగానే చెంగున మంచం నుంచి కిందికి దూకం కదా, కొంచెం నిద్ర మత్తు అవస్థ ఉంటుంది, తర్వాత యాక్టివ్ అవుతాం. సిమిలర్లీ అలాగే ఈ అష్టమశని వదిలింది వీరికి. వదలగానే ఏకదం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనబడవు ఈ కర్కాటక రాశికి. ఆ ట్రాన్సిషన్ ఫేజ్ అయిపోగానే అప్పుడు సత్ఫలితాలు ఉంటాయి. ఇప్పుడైతే ఒక రకంగా ట్రాన్సిషన్ ఫేజ్లోనే ఉన్నారు ఈ కర్కాటక రాశి జాతకులు. చేస్తున్న పనుల్లో కూడా కొంచెం స్పీడ్ అనేది, బెటర్మెంట్ అనేది ఉంటుంది. అలాగే విజయం వైపుగా ప్రయాణం చేస్తూ ఉంటారు వీళ్ళు. ఆర్థిక పరంగా తగు ప్రణాళికతో ఉండండి. విద్యార్థులు చక్కటి సత్ఫలితాలను పొందుతారని చెప్పవచ్చును. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారు నూతన ప్రయత్నాలకై మీ ఎఫర్ట్స్ని పెట్టండి. నూతన అవకాశాలకై ప్రయత్నం చేయండి. మిగిలిన విషయాల్లో అన్నిట్లలో కర్కాటక రాశి జాతకులకు ఈ వారం అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. కుటుంబ సభ్యులతో అన్యోన్యత సూచించటమైనది. ఈ కర్కాటక రాశి జాతకులు ఈ వారము శివ పార్వతుల ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. శివుడికి సంబంధించిన అష్టోత్తరాలు చదువుకోవడం కానీ, అభిషేకం చేసుకోవడం కానీ, పార్వతీదేవికి సంబంధించిన అష్టోత్తరాలు చదువుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉండండి ఈ వారం. దీని ద్వారా పీస్ ఆఫ్ మైండ్, సక్సెస్ రెండూ ఉంటాయి ఈ కర్కాటక రాశి జాతకులు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి జాతకులకు ఈ వారము కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. చేస్తున్న పనుల్లో మందకొడితనం అనేది కొంచెం తగ్గుతుంది. కొంచెం మీ ఆలోచనలకు పదును పెట్టండి. మీరు ఎప్పుడూ ఒకే విధంగా ఆలోచించే ఈ మైండ్ సెట్ని మార్చుకోండి. కొంచెం భిన్నంగా ఆలోచించండి. పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేయండి ఈ సింహరాశి జాతకులు. ఆర్థికపరమైన లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. చేపట్టిన పనుల్లో విజయాలు సాధించే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. ఇది మీ ఆలోచన సరళిని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారు, ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి
కొంతవరకు అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. వ్యాపార రంగానికి సంబంధించిన వారు కొంచెం ఛాలెంజెస్ని ఎదుర్కొన్నా కూడా మందకొడిగా సాగుతుంది. వారి పని ఎంతో కొంత ముందుగా అయితే సాగుతుంది అని చెప్పవచ్చును. ఆగిపోవటం అనేది, స్టక్ అవ్వడం అనేది రిలీజ్ అవుతుంది. ఈ వారంలో సింహరాశి జాతకులకు మీరు పర్ఫెక్ట్గా ఆలోచించండి. ఎప్పుడు ఆలోచించే విధంగా ట్రెడిషనల్ వే ఆఫ్ థింకింగ్ని కొంచెం పక్కన పెట్టండి. పరిస్థితులకు తగ్గట్టుగా మీరు కూడా మార్పు చెందాలి. సింహరాశి జాతకులు అప్పుల జోలికి మాత్రం వెళ్ళకండి. ఆర్థికపరమైన లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. మిగిలిన అన్ని విషయాలు సానుకూలంగానే ఉంటాయి. కుదిరితే తీర్థయాత్రలకు వెళ్ళండి, సత్ఫలితాలను పొందుతారు, మానసిక ప్రశాంతతను పొందుతారు. తీర్థక్షేత్రాలు అనేవి చాలా ఉపయోగపడతాయి మీరున్న పరిస్థితుల్లో. దేవతా సందర్శన, దేవి దేవతా సందర్శన మీకు చక్కగా అనుకూలిస్తుందని చెప్పవచ్చును. విద్యార్థులైన ఈ రాశి జాతకులు ఈ వారంలో చక్కగా తమ ప్రణాళికలకు బద్ధంగా అనుగుణంగా ప్రిపేర్ అవుతారని చెప్పవచ్చును. సత్ఫలితాలను పొందుతారని చెప్పవచ్చును. ఈ రాశికి సంబంధించిన జాతకులు ప్రతి నిత్యము లక్ష్మీదేవి ఆరాధన చేయటం ద్వారా అటు మానసిక ప్రశాంతతను, ఇటు చేస్తున్న పనుల్లో విజయాన్ని పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. లేనిపోని చికాకులు కొని తెచ్చుకోకూడదు. ఆవేశాన్ని తగ్గించుకోండి. ఆలోచన చక్కగా చేయండి. 1-2 సార్లు ఆలోచించి ఏదైనా మాట్లాడే ముందు కానీ, ఏదైనా చేసే ముందు కానీ 1-2 సార్లు ఆలోచించి చేయండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. చేస్తున్న పనుల్లో మందకొడితనం ఉంటుంది, కానీ పనులు ముందుకు సాగుతాయని గ్రహించండి. ఆర్థికపరమైన ఇబ్బందులు, పెద్దగా చిక్కులైతే ఏమీ కనపడటం లేదు. కాకపోతే ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి. మైండ్ పైన కంట్రోల్ని తెచ్చుకోండి. ఎక్కువగా అతిగా వేవరింగ్ మైండ్ అనేది, ఈ మెదడు అటు ఇటు ఆలోచించటం, మనసు అటు ఇటు పరిగెత్తడం అనేది కొంచెం తగ్గాలి కన్యారాశి జాతకులకు. అలాగే సాధ్యమైనంతగా దైవారాధనలో గడపండి. ఈ కన్యారాశికి సంబంధించిన విద్యార్థులు ఫోకస్డ్గా ముందుకు వెళతారని చెప్పవచ్చును. కాకపోతే కొంచెం బద్ధకము, కొంచెం అలసత్వం అనేది సహజంగా ఉంటుంది వీరికి. దీనిని ప్రయత్నపూర్వకంగా పక్కన పెట్టే ప్రయత్నం చేయండి. తద్వారా సత్ఫలితాలను పొందుతారు. ఈ కన్యారాశి జాతకులు ఈ వారము సీతారాముల ఆరాధన చేయటం ద్వారా, శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి యొక్క ఆరాధన చేయటం ద్వారా రామాయణం చదవటము, లేదా సుందరకాండ చదవటము, లేదా వారికి సంబంధించిన అష్టోత్తరాలు చదువుకోవటము, ఈ విధంగా శ్రీ సీతారామచంద్ర స్వామి, సీతమ్మల ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. ఈ తులారాశికి సంబంధించిన జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చును. కొంచెం అయోమయమైన పరిస్థితులు ఉంటాయి. ఏం చేయాలి, ఏమి చేయొద్దు, ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించొద్దు, ఈ విధంగా అన్ని విషయాలకు సంబంధించి కొంచెం ఆన్ అండ్ ఆఫ్గా కన్ఫ్యూజన్స్ అనేవి ఉంటాయి. తప్పకుండా వీటి నుండి బయటపడతారు ఈ తులారాశి జాతకులు. చేస్తున్న పనుల్లో ఫోకస్ అనేది చాలా చాలా ముఖ్యము. ఫోకస్డ్గా ముందుకు వెళ్ళండి. ఈ వారంలో మీకు డైవర్షన్స్ చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వారాంతంలో డైవర్షన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏం చేసినా కూడా దీర్ఘకాలిక ప్రణాళికలను దృష్టిలో ఉంచుకొని దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్ళండి. మీ ఆశలు ఇవన్నీ కూడా ఒక లాంగ్ టర్మ్ బేస్లో సక్సెస్ఫుల్గా ఉండేట్టు చూసుకోండి. 1-2 సార్లు ఆలోచించి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తగు నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు ఉండే అవకాశం కనబడుతుంది. ఈ వారంలోనూ వచ్చే 2-3 వారాలకు సంబంధించి కూడా కొంచెం ఖర్చులు అనేవి ఉంటాయి. ఈ తులారాశి జాతకులకు జాగ్రత్తగా వ్యవహరించండి. 1-2 సార్లు ఆలోచించి ఏ పనైనా చేయండి. అలాగే విద్యార్థులు కూడా చక్కగా చదువుతారని చెప్పవచ్చును. ఫోకస్డ్గా ఉంటారు. ఆర్థికపరమైన ప్రణాళికలు చాలా అవసరం మీకు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. పెద్దగా బాధపడాల్సింది ఏమీ లేదు. పెద్దగా మీకు ఇబ్బందులు పెట్టే సందర్భాలు కూడా ఏమీ ఎదుర్కావు. ఈ తులారాశి జాతకులు ప్రతి నిత్యము దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ వారము చక్కగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. పని ఒత్తిడి కొంచెం తగ్గుతుంది.
మానసిక ఆందోళనలు కూడా తగ్గుతాయి. చేస్తున్న పనుల్లో విజయం అనేది కనబడుతోంది. కాకపోతే ఏదైనా కూడా మీరు దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏం చేసినా చేయండి. అది ఆర్థికపరమే కావచ్చు, అంటే ఏ విషయాలైనా కావచ్చు, మీ సెక్యూరిటీకి సంబంధించిన విషయాలే కావచ్చు, ఏవైనా కూడా దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏ పనైనా చేయండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వారికి రిలీఫ్ అనేది కొంచెం దొరుకుతుంది. ఆర్థిక పరంగా కూడా కొంచెం రిలీఫ్ అనేది కనబడుతుంది. విద్యార్థులు చక్కగా ఫోకస్డ్గా ఉంటారు. డైవర్షన్స్ ఉన్నా కూడా మళ్ళీ వాటిని ఓవర్కమ్ చేస్తారని చెప్పవచ్చును. మొత్తంగా చూసుకుంటే కొంచెం బెటర్మెంట్ అనేది కనపడుతుంది ఈ వృశ్చిక రాశి జాతకులకు. ఈ వృశ్చిక రాశి జాతకులు ప్రతి నిత్యము కాలభైరవ అష్టకము చదవటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుర్రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంది. సాధ్యమైనంతగా దైవారాధనలో గడపండి. సాధ్యమైనంతగా మౌనంగా ఉండండి. సరైన సమయంలో భోజనము, మితమైన భోజనము ఇవి మీకు అనుకూలిస్తాయి. చక్కగా కంటి నిండా నిద్రపోండి. లేనిపోని టెన్షన్స్ ఏమి పెట్టుకోకండి. సాధ్యమైనంతగా దైవారాధనలో ఉండండి. కుటుంబ వ్యవహారాలు, కుటుంబ పరిస్థితులు అనేవి కొంచెం చికాకును తెచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. సాధ్యమైనంతగా కుదిరితే తీర్థయాత్రలు చేయండి, లేదా ఉన్న చోటనే దైవారాధనలో ఉండండి. కొంచెం మౌనంగా ఉండండి. మితంగా ఆహారం తీసుకోండి. చక్కగా అరిగే జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి. కంటి నిండా నిద్రపోండి చాలు. లేనిపోని చికాకులను మెదడులోకి ఎక్కించుకోకండి. కనపడుతున్నాయి వ్యవహారాల్లో ఇబ్బందులు కనబడుతున్నాయి, వేటిని మెదడులోకి తీసుకోకండి. ఈ ధనస్సు రాశి జాతకులు ఈ వారము శివారాధన చేయటం ద్వారా, లింగార్చన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ వారము మకర రాశి జాతకులకు మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చును. గతంతో పోలిస్తే బెటర్మెంట్ అనేది కనబడుతుంది. చేస్తున్న పనుల్లో కొంచెం విజయం అనేది కనబడుతుంది. కొంచెం సత్ఫలితాల దిశగా వెళ్తారు అని చెప్పవచ్చును. కొంచెం మానసిక ప్రశాంతత ఉంటుంది. కొత్త పనులను పైన వేసుకోకండి. ఏమైనా ఉంటే టెంపరరీగా వాయిదా వేయండి. కొత్త వాటిలో తలదూర్చకండి. చేస్తున్న పనులను కొంచెం ఫోకస్డ్గా చేయండి. భవిష్యత్తులో మంచి రోజులు ముందున్నాయి మీకు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏమి చేసినా ఆచితూచి చేయండి. ఆర్థికపరమైన ప్రణాళికలు చాలా అవసరము. అసెట్ అక్యుములేషన్, వెల్త్ అక్యుములేషన్పై ధ్యాస ఉంచండి. ఎలా అయితే మీరు సంపదను సృష్టించాలో, సంపదను పెంచుకోవాలో అనే విషయాలపై అవగాహన పెంచుకోండి. దానికి తగ్గట్టుగా సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ని పెంచుకోవడం సూచించడమైనది ఈ మకర రాశి జాతకులకు. చాలా అయిపోయింది. గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు శని ప్రభావం వలన. ఇకపై మీరు మారాలి, మీ ఆలోచన విధానం మారాలి. ఈ వచ్చే వారం కూడా దీనికి అనుకూలంగా ఉంది. తగు ప్రణాళికలను వేసుకోండి. ఖర్చులు కనబడుతున్నాయి కాబట్టి ఆర్థిక పరంగా పర్ఫెక్ట్ ప్లాన్డ్గా ఉండండి. ఇది మకర రాశి వారికి ముఖ్య సూచన. ఈ మకర రాశి జాతకులు ఈ వారము సూర్యారాధన చేయటం ద్వారా, లక్ష్మీదేవిని ఆరాధించటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అలాగే విద్యార్థులు కూడా ఫోకస్డ్గా ఉంటారని చెప్పవచ్చును. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకు ఈ వారము కొంచెం శిరోవేదన అనేది ఉంటుంది. టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. లేనిపోని ఆందోళనలు ఉంటాయి. కొంచెం సెన్సిటివ్గా తయారవుతారు. కొంచెం ప్రతి నిత్యము ధ్యానం చేసుకోవటం మీకు శ్రేయోదాయకము. ఈ కుంభరాశి వారికి ప్రతి నిత్యము ధ్యానం చేసుకోవటము శ్రేయస్సును కలగజేస్తుంది అని గ్రహించగలరు. ఆర్థిక పరంగా పెద్దగా చికాకులు ఏమీ కనబడటం లేదు. భగవంతుడి అనుగ్రహంతో సమకూరుతాయి. వ్యాపారంలో ఉన్నవారు మాత్రము జాగ్రత్తగా ఉండండి. కొంచెం నష్టాలను ఎదుర్కొనే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రతినిత్యము లక్ష్మీదేవి ఆరాధన చేయండి. అలాగే చేస్తున్న పనుల్లో నెమ్మదితనము, మందకొడితనం అనేది కనబడుతుంది. కాకపోతే పనులు మాత్రము ముందుకు సాగుతాయి. విద్యార్థులు చక్కగా చదువుకుంటారు, ఫోకస్డ్గా ఉంటారని చెప్పవచ్చును. అలాగే ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. ఈ శని ప్రభావం ఉండటం వలన సహజంగానే
ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తతో ఉండండి, ధ్యానం చేస్తూ ఉండండి, అన్ని విధాలుగా బాగుంటుంది ఈ కుంభరాశి జాతకులకు. ఈ కుంభరాశి జాతకుల్లో వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు అప్స్కిల్ అవ్వండి. ఈ కుంభరాశి జాతకులు ప్రతి నిత్యము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి జాతకులకు ఈ వారము గతంతో పోలిస్తే కొంచెం బెటర్ అని చెప్పవచ్చును. కానీ ఎప్పటిలాగానే ఎక్కడ వేసిన గొంగళి అక్కడిలాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం పనులు అనేవి ముందుకు సాగుతాయి, ముందుకు కదులుతాయి. గతంలో చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో ఒక అడుగు ముందుకు పడుతుందని చెప్పవచ్చును. మిగిలిన అన్ని విషయాల్లో చక్కగానే ఉంది. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. మానసిక ఆందోళనకు దూరంగా ఉండండి. కుదిరితే తీర్థయాత్రలు చేయండి. దేవీ దేవతా సందర్శనం చేసుకోండి. ప్రతి నిత్యము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు ఈ మీనరాశి జాతకులు. అలాగే విద్యార్థులు కూడా ఫోకస్డ్గా ఉంటారని చెప్పవచ్చును. ఆర్థికపరమైన లావాదేవీలకు కొంచెం దూరంగా ఉండండి. ప్రతి నిత్యము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయండి, ధ్యానం చేయండి, సత్ఫలితాలను పొందండి. ఇది ఈ వారము ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఫలితాలు. మళ్ళీ వచ్చే వారం వారఫలాల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. శుభం భూయాత్.